హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా లైట్గా ఉంటుంది, ఎంత తిన్నా సరే కడుపు బరువనిపించదు. మరి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి. బాస్మతి రైస్ 2 కప్పులు సిద్ధం చేసుకోవాలి, అంటే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. పెరుగు, నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు సిద్ధం చేసుకోవాలి. ఈ బిర్యానీని మొత్తం మనం నెయ్యితోనే చేస్తున్నాం. కొత్తిమీర, అలాగే బిర్యానీ మసాలా దినుసులు సిద్ధం చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఈ బిర్యానీని నేను మట్టి కుండలో చేస్తున్నాను. మట్టి కుండని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. ప్యూర్ హోమ్మేడ్ గీతోనే ఈ బిర్యానీని చేయడం జరుగుతుంది. అంటే 120 ml ఆఫ్ నెయ్యిని వేసుకున్నాం. నెయ్యి వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 6 నుంచి 7 దాల్చిన చెక్క ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 30 లవంగాల్ని వేసుకోవాలి. 15 నుంచి 20 యాలకులు. యాలకులు సైజుని బట్టి క్వాంటిటీ పెంచడం లేకపోతే తగ్గించడం చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ షాజీరాని కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ కోసం. నేతిలో ఈ బిర్యానీ దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి స్మెల్ వచ్చేలాగా వేగిన తర్వాత ఇందులో చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 12 వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువే వేస్తున్నాం, ఎందుకంటే ఈ బిర్యానీ వైట్ కలర్లో ఉంటుంది. పైగా కారం కూడా ఈ బిర్యానీలోకి వాడం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయి మంచి అరోమేటిక్ స్మెల్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టొమాటో మెత్తగా మగ్గేలా మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు, అంటే 125 ml పెరుగుని వేసుకోవాలి. పెరుగుని వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కేజీ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్కి డబల్ క్వాంటిటీ తీసుకోండి. ఈ చికెన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. దీంట్లోనే ఫస్ట్ మనం కొత్తిమీర అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని చికెన్ని బాయిల్ చేసుకుందాం. చికెన్ బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్, అంటే 1 కప్పు బియ్యం అయితే 1.5 కప్పు నీళ్లు వేసుకుంటున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగేంతవరకు మనం మరిగించుకోవాలి. మూత పెట్టుకుని వాటర్ మరిగిన తర్వాత మాత్రమే మనం బియ్యం వేసుకోవాలి. 2 కప్పుల బాస్మతి రైస్, అంటే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ వేసుకుంటున్నాం. ఇందాక మనం సగం కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. పుదీనా మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇందులో ఆప్షనల్ పుదీనా అయితే. మూత పెట్టుకుని మనం బిర్యానీని ఉడికించుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. నీరు దగ్గర పడుతున్నప్పుడు అదేవిధంగా రైస్ ఈ విధంగా ఉడుకుతుండగా దీన్ని మనం దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకోవడానికి ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ లేకపోతే తడి క్లాత్ కానీ యూజ్ చేసి మీరు ఆ కుండని కవర్ చేసి మూత పెట్టుకుని దాన్ని మనం పెనం మీద పెట్టుకోవాలి. ఈ పెనం మీదే ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ కూడా పొడి పొడిగా అవుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. సో 20 మినిట్స్ అయిపోయింది, మనకి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సిల్వర్ ఫాయిల్ తీసి చూద్దాం. గుమ్ముగుమ్ములాడే
వైట్ చికెన్ గీ బిర్యానీ, ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది, అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇదైతే ఎంత తిన్నా సరే మనకి కడుపు కూడా బరువు అనిపించదు, చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి.